రాయలసీమలోని ఒక చిన్న ఊర్లో ఒక పాత బంగ్లా ఉండేది. ఆ బంగ్లా దగ్గరికి ఎవరూ వెళ్లరని ఊరి పెద్దలు హెచ్చరించేవారు. ఎందుకంటే అక్కడ యక్షిని వాసం చేసిందని, రాత్రివేళ ఆ బంగ్లా దగ్గరికి వెళ్లిన వారు తిరిగి రాలేదని భయంకరమైన కథలు వినిపించేవి. ఆ యక్షిని ఎప్పుడూ ఎర్ర చీర కట్టుకుని, పొడవాటి జుట్టుతో, పెద్ద కళ్లతో కళ్లెదుట కనిపిస్తుందని చెప్పేవారు. ఆమె తనను చూసినవారి ప్రాణాలనే తాగేస్తుందని, ఒకవేళ ఎవరైనా భయపడి వెనక్కి తిరిగితే వెంటాడి మరణం వరకు వదిలిపెట్టదని ప్రచారం ఉండేది. ఒకరోజు ఆ ఊర్లోని యువకులు ఒకరినొకరు సవాలు చేసుకుంటూ ఆ బంగ్లా దగ్గరికి వెళ్లాలని నిర్ణయించారు. వాళ్లలో వెంకటేష్ అనే ధైర్యమైనవాడు ఉండేవాడు. అతనికి భయమనే తెలియదు. నాకు దెయ్యాలపై నమ్మకం లేదు. యక్షిణి లాంటి దెయ్యాలు లేవు. ఇవన్నీ వృద్ధుల ఊహలు మాత్రమే అని చెప్పి రాత్రి 12 గంటలకు బంగ్లా లోపలికి వెళ్లబోతానని అన్నాడు. రాత్రి సమయం వచ్చింది. గాలి గుసగుసలాడుతోంది. చెట్ల మధ్యలో నుంచి గుడ్లగూబలు అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. ఆకాశం నల్లగా కమ్ముకుంది. వెంకటేష్ చేతిలో ఒక టార్చ్ పట్టుకుని బంగ్లా తలుపు తెరిచాడు. లోపలికి అడుగుపెట్టగానే చల్లని గాలి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అతనికి గుండె ఒక్కసారి గుబులు అనిపించింది. లోపలికి అడుగులు వేసిన కొద్దీ పాత గోడల మీద నల్లటి మరకలు, సాలీడు గూళ్లు, వింత శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా టార్చ్ వెలుగు ఆరిపోయింది. చీకట్లో ఏమీ కనిపించలేదు. అప్పుడు ఎర్ర చీర కట్టుకున్న పొడవాటి జుట్టు కలిగిన ఒక ఆడమానవ రూపం అతని ముందుకు వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. పెదవులపై ఒక దుర్ముఖం. ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. వెంకటేష్ గుండె గప్పుమన్నా ఆగిపోవడం లాగా అనిపించింది. కాని ధైర్యం చేసి, నువ్వెవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? అని అడిగాడు. ఆ యక్షిని ఒక్కసారిగా దగ్గరికి వచ్చి, నన్ను ఎవరూ ప్రశ్నించలేరు. ఇక్కడికి వచ్చిన వాళ్ల ప్రాణం తిరిగి బయటకు వెళ్లదు అని గరగర అరిచింది. అతని కాళ్ళు బరువుగా అయ్యాయి. శరీరం ఒక్కసారిగా గడ్డకట్టినట్టయింది. వెనక తలుపు స్వయంగా మూసుకుపోయింది. తలుపు ఒక్కసారిగా గట్టిగా మూసుకుపోవడంతో వెంకటేష్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. బయట ఉన్న స్నేహితులు అతని అరుపులు వినిపిస్తాయేమోనని ఒక్కసారిగా నోరు తెరిచి కేకపెట్టాడు. కాని శబ్దం మాత్రం బయటకు పోలేదు. గోడల మధ్య ఏదో ఆ శబ్దాన్ని మింగేసినట్టుగా మార్మోగి మాయమైపోయింది. యక్షిని దగ్గరికి వస్తోంది. ఆమె కాళ్ళు నేలను తాకకుండానే జారుతున్నట్టుగా కదులుతున్నాయి. ఆమె పొడవాటి జుట్టు నేలను తాకుతూ, ఒక్కోసారి వెంకటేష్ ముఖానికి తగులుతూ చల్లగా అనిపిస్తోంది. నువ్వు చాలా ధైర్యంగా వచ్చావు కదా. ఇప్పుడు నీ ప్రాణం నాకే చెందుతుంది అంటూ ఆమె ఎర్రగా మెరుస్తున్న కళ్లతో అతన్ని చూస్తూ ముందుకు దూకింది. వెంకటేష్ గుండెల్లో భయం పెరిగింది. కాని వెంటనే తను పెద్దలు చెప్పిన ఒక జ్ఞాపకం గుర్తు చేసుకున్నాడు. యక్షిణిని ఎదుర్కొన్నప్పుడు భయపడితేనే ఆమె బలపడుతుంది. ధైర్యంగా నిలబడి మంత్రాలు జపిస్తే తప్పించుకోవచ్చు. అతను తన నానమ్మ చిన్నప్పుడే నేర్పిన ఓం నరసింహాయ నమః మంత్రాన్ని మెల్లగా జపించడం మొదలుపెట్టాడు. మొదట ఆయన గొంతు వణికినా, తరువాత నిశ్చలంగా పలకడం మొదలుపెట్టాడు. అది విన్న యక్షిణి ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఆమె ముఖం భీకరంగా మారింది. గరగరమనే శబ్దం చేస్తూ, ఆ మంత్రం చెప్పొద్దు. నువ్వు నన్ను ఆపలేవు అంటూ గట్టిగా కేకవేసింది. బంగ్లా అంతా కంపించిపోయింది. గోడల నుంచి రక్తపు మరకలు జారిపడుతున్నట్టుగా కనిపించాయి. టార్చ్ ఒక్కసారిగా మళ్లీ వెలిగింది. కాని అది ఎర్ర కాంతిగా మారింది. వెంకటేష్ మంత్రం ఆపకుండా జపిస్తూ ముందుకు అడుగు వేశాడు. కాని ఆ యక్షిని ఒక్కసారిగా పొగలా మారి అతని వెనుక నిలబడింది. అతనికి చల్లని చేతులు మెడను గట్టిగా పట్టుకున్నాయి. శ్వాస ఆగిపోతున్నట్టుగా అనిపించింది. బయట ఉన్న స్నేహితులు మాత్రం తలుపు ముందు కూర్చుని అతని తిరిగి రావడాన్ని ఎదురుచూస్తున్నారు. కాని లోపల ఏం జరుగుతోందో వారికే తెలియదు. వెంకటేష్ మెడను బిగించి పట్టుకున్న యక్షిని చేతుల గడ్డ కట్టించే చలితో అతని శరీరం వణికిపోసాగింది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. కళ్ళు బరువెక్కుతున్నాయి.
కాని చివరి శక్తి తోడ్చుకుని తన జేబులో ఎప్పుడూ వేసుకుని తిరిగే చిన్న నరసింహస్వామి ఫోటోని బయటకు తీశాడు. ఆ ఫోటో వెలుగులోకి రాగానే యక్షిణి ఒక్కసారిగా అరుపు వేసింది. ఆ రూపం, ఆ శక్తి లేదు అంటూ గోడలమీద తల బాదుకుంటూ వెనక్కి తగ్గింది. వెంటనే బంగ్లా అంతా వింత శబ్దాలతో మార్మోగింది. తలుపులు, కిటికీలు ఒక్కొక్కటిగా బిగబట్టి మూసుకుపోయాయి. పైకప్పు నుంచి వేలాడుతున్న దీపం గాలిలో ఊగుతూ పెద్దగా అరుపులాంటి శబ్దం చేస్తోంది. వెంకటేష్ గుండెల్లో ధైర్యం పెరిగింది. నువ్వెవరో నాకు తెలియదు. కాని నీకు ఇకపై ఇక్కడ వాసం ఉండదు. నీ శాపం ఈ బంగ్లా నుంచి తొలగిపోవాలి అని బిగ్గరగా అరిచాడు. ఆయన మళ్లీ మంత్రం జపించడం మొదలుపెట్టాడు. యక్షిణి గోడలపైకి ఎగిరి పొడవాటి జుట్టు వాయువులా ఎగురుతూ కళ్లల్లోంచి అగ్నిరవ్వల్లా చిమ్ముతూ దూసుకొచ్చింది. ఆమె స్వరం గరగరా మారింది. నువ్వు నన్ను విడిపించలేవు. నేను ఇక్కడ శపథబద్ధురాలిని. నా మరణ రహస్యం తెలిసినప్పుడే నేను విముక్తి పొందగలను అని కేకేసింది. ఇంతలో వెంకటేష్ కళ్లకు ఒక పాత గోడపై రక్తంతో రాసినట్టుగా కనిపించిన లిపి తగిలింది. దగ్గరగా వెళ్లి చూడగా ఇక్కడి యజమాని తన ద్రోహంతో ఒక నిరపరాధిని బలి ఇచ్చాడు. ఆమె రక్తం ఈ నేల తాగింది. ఆమె యక్షిణిగా మారింది అని రాసి ఉంది. వెంకటేష్ ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు, ఈ యక్షిణి సాధారణ దెయ్యం కాదు. అన్యాయం జరిగి ఆత్మగా మారినది. ఆమె విముక్తి పొందాలంటే నిజాన్ని బయటపెట్టాలి. కాని యక్షిణి మళ్లీ దగ్గరికి వచ్చింది. ఈసారి ఆమె రూపం మరింత భయంకరంగా మారింది. పొడవాటి పళ్ళు, ఎర్రటి నాలుక, కళ్లల్లోంచి మంటలు కారుతున్నాయి. వెంకటేష్ శరీరం వణికినా తనకు దొరికిన ఆ రహస్యాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంకటేష్ చెమటలు పట్టి గోడపై రాసిన రక్తపు లిపిని మళ్లీ చదివాడు. ఆ అక్షరాలు ఒక్కసారిగా వెలుగులు విరజిమ్ముతున్నట్టుగా మెరిశాయి. అతను ముక్కలు ముక్కలుగా అర్థం చేసుకున్నాడు. ఈ బంగ్లా యజమాని ఒకప్పుడు లోభి. బంగారం కోసం యక్షిణిని మోసం చేసి ఆమెను బలి ఇచ్చాడు. ఆమె ఆత్మ శాంతించలేదు. ప్రతిరోజు అర్ధరాత్రి తాను మరణించిన చోటే తిరుగుతూ ప్రాణాలను తింటుంది. వెంకటేష్ గుండెల్లో భయం కొద్దిగా తగ్గినా ముందు ఉన్న ఆ దారుణమైన రూపం భయంకరంగానే ఉంది. యక్షిణి పొడవాటి జుట్టు గాలిలో ఊగుతూ చీకట్లో కళ్ళెదురుగా అగ్ని చెలరేగినట్టు మెరుస్తోంది. నువ్వు నిజం తెలిసినా నన్ను రక్షించలేవు అంటూ ఆమె బిగ్గరగా అరవడంతో బంగ్లా గోడలు పగిలిపోతున్నట్టుగా శబ్దం వినిపించింది. వెంకటేష్ చేతిలో ఉన్న నరసింహుని ఫోటోని గట్టిగా పట్టుకుని, నీకు అన్యాయం జరిగిందని నాకు తెలుసు. నేను నీ కథను బయటకు చెబుతాను. నీ ప్రాణాన్ని బలి ఇచ్చినవారి పాపం వెలుగులోకి తెచ్చి నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను అని బిగ్గరగా అన్నాడు. యక్షిణి కళ్లలో ఒక క్షణం మృదుత్వం మెరిపించింది. కాని వెంటనే మళ్లీ కోపంతో వణికిపోయింది. నా ఆత్మ శాంతి పొందాలంటే నేను బలి ఇచ్చిన రక్తమయ ప్రదేశంలో నిజం బయటకు రావాలి. కాని అది చేయడం అంత ఈజీ కాదు. ఈ బంగ్లా రహస్యాన్ని కాపాడే శక్తులు నీ ప్రాణం తీస్తాయి అంటూ ఆమె గగనాన్ని తాకేలా ఎగిరి గట్టిగా నవ్వింది. ఆ నవ్వు విన్న వెంటనే వెంకటేష్ చెవులు మ్రోగిపోవడం మొదలైంది. గోడలు చీలిపోతూ లోపల నుంచి రక్తపు ప్రవాహం బయటకు రావడం మొదలైంది. నేల మొత్తం ఎర్రగా మారిపోయింది. వెంకటేష్ ఒక్క క్షణం తడబడ్డాడు. కాని బయట ఉన్న తన స్నేహితులను గుర్తుచేసుకున్నాడు. వాళ్లకి ఏదైనా జరిగితే తన వల్లే అవుతుంది. అందుకే కాళ్లకి బలం ఇచ్చుకుని తలుపు వైపు పరిగెత్తాడు. కాని తలుపు గట్టిగా మూసుకుపోయి లోపల బంధించేసింది. ఇంతలో యక్షిణి నెమ్మదిగా అతని ముందు కనిపించి, ఇక్కడ నుంచి వెళ్లడం అసాధ్యం. నువ్వు నా శాపాన్ని విప్పితేనే బయటపడతావు. లేని పక్షంలో నీ రక్తం కూడా ఈ నేలలో కలుస్తుంది అని గరగరమని అంది. వెంకటేష్ చేతులు గట్టిగా వణికినా ఇప్పుడు తనకో స్పష్టమైన లక్ష్యం ఏర్పడింది. యక్షిణి మరణ రహస్యం తెలుసుకుని ఆ ఆత్మను విముక్తి చేయడమే తన ప్రాణరక్షణ మార్గం. వెంకటేష్ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. బయటపడటానికి ఒక్కటే మార్గం ఉంది, అది యక్షిణి మరణ రహస్యం తెలుసుకోవడం. లేకపోతే తన ప్రాణం తప్పదని అతనికి స్పష్టమైంది.
బంగ్లా లోపల రక్తపు వాసన మరింత గాఢమవుతోంది. గోడల నుంచి కేకలు, ఏడుపులా వినిపిస్తున్న శబ్దాలు రావడం మొదలయ్యాయి. ప్రతి గది ఏదో రహస్యం దాచుకున్నట్టుగా అనిపిస్తోంది. వెంకటేష్ ఒక గదిలోకి అడుగు పెట్టాడు. అక్కడ ఒక పాత పెట్టె కనిపించింది. అది దుమ్ముతో నిండిపోయి ఉంది. కాని దానిమీద రక్తపు పాదముద్రలు ఉన్నాయి. అతను ధైర్యంగా పెట్టె తెరిచాడు. లోపల ఒక పాత చీర, కొన్ని ఆభరణాలు, అలాగే రక్తంతో నిండిన ఒక కత్తి ఉన్నాయి. ఆ కత్తిమీద ఇంకా ఆరని రక్తపు మరకలలా కనిపిస్తున్న ఎర్రచారలు ఉన్నాయి. అప్పుడే వెనకనుంచి యక్షిణి స్వరం వినిపించింది. ఆ కత్తే నా మరణానికి కారణం. నా విశ్వాసాన్ని మోసం చేసినవాడు. నా ప్రాణం తీయడానికి అదే వాడాడు. వెంకటేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. యక్షిణి రూపం ఇప్పటివరకన్నా భీకరంగా మారింది. ఆమె కళ్లల్లో అగ్ని రేగింది, పెదవుల నుంచి రక్తం కారుతోంది. ఆ ద్రోహి పేరు ఏమిటి అని వెంకటేష్ అడిగాడు. యక్షిణి స్వరం వణికింది. రామచంద్రయ్య, ఈ బంగ్లా యజమాని. నేను అతనిపై విశ్వాసం పెట్టి వచ్చాను. కాని అతను బంగారం కోసం నన్ను బలిచేశాడు. నా రక్తం ఈ నేల తాగింది. అందుకే ఈ బంగ్లా నా శాపానికి బంధించబడింది. వెంకటేష్ గుండెలో కోపం, దయ కలిసిపోయాయి. అయితే నీకు విముక్తి కలిగించడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. యక్షిణి కళ్లలో నీరు మెరిసింది. కాని వెంటనే మళ్లీ చీకటిగా మారింది. రామచంద్రయ్య వంశస్థులెవరైనా ఈ బంగ్లా దగ్గరికి వస్తేనే నా రహస్యం బయటపడుతుంది. నిజం వారి ముందే చెప్పబడితే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. లేకపోతే ప్రతి అర్ధరాత్రి ఒక ప్రాణం ఇక్కడ రక్తం కారుస్తూనే ఉంటుంది. వెంకటేష్ గుండెల్లో భయం మళ్లీ చేరింది. ఎందుకంటే రామచంద్రయ్య వంశస్థులు ఇంకా బ్రతికే ఉన్నారని అతనికి తెలిసింది. వారిని ఇక్కడికి తీసుకురావడం సాధ్యమా? వారు ఒప్పుకుంటారా? ఇంతలో ఒక్కసారిగా గది తలుపు మూసుకుపోయింది. పెట్టె లోపలున్న కత్తి ఎగిరి గాల్లో తేలుతూ అతని వైపు దూసుకొచ్చింది. వెంకటేష్ కళ్ళు పెద్దవయ్యాయి. గాల్లో తేలుతున్న ఆ రక్తపు కత్తి ఒక్కసారిగా వెంకటేష్ మెడవైపు దూసుకొచ్చింది. అతను కళ్ళు మూసుకుని శరీరాన్ని పక్కకు విసిరేశాడు. కత్తి అతని చెవి పక్కన గోడలో గుద్దుకుని ఝధజ్ అనే శబ్దం చేసింది. అతను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కాని కత్తి అక్కడ ఆగిపోలేదు. మళ్లీ బయటకు లాగబడినట్టుగా తేలుతూ తిరిగి అతని వైపు వచ్చింది. వెంటనే యక్షిణి పెద్దగా అరుస్తూ ముందుకు వచ్చింది. ఆ కత్తి నా రక్తాన్ని తాగింది. ఇప్పుడు అది ప్రాణం కోసం దాహపడుతోంది. దాని శాపం నుంచి తప్పించుకోవాలంటే నిజం బయటకు రావాలి. వెంకటేష్ మంత్రం జపించడం మొదలుపెట్టాడు. ఫోటోని గాల్లో ఎత్తి చూపాడు. ఆ శక్తి వల్ల కత్తి కొద్దిసేపు గాల్లో వణికుతూ ఆగిపోయింది. కాని యక్షిణి రూపం మళ్లీ భీకరంగా మారింది. పొడవాటి జుట్టు గాలిలో ఊగుతూ, కళ్లల్లోంచి మంటలు చిమ్ముతూ, నేలపై రక్తపు ప్రవాహం మరింత పెరిగింది. అప్పుడు వెంకటేష్ సాహసం చేసి, నువ్వు నన్ను చంపితే నీ రహస్యం ఎప్పటికీ వెలుగులోకి రాదు. నీ ఆత్మ ఎప్పటికీ బంధించబడి ఉంటుంది అని గట్టిగా అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే యక్షిణి కాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఆమె కళ్లలో బాధ కనిపించింది. నిజమే. నేను నిన్ను చంపితే నేను ఎప్పటికీ ఇక్కడే బంధించబడిపోతాను. కాని నువ్వు నన్ను విముక్తి చేయలేకపోతే నీ రక్తం ఈ నేలలో కలవాల్సిందే అని గరగరమని అంది. ఇంతలో గది ఒక పెద్ద గాలి తుఫాను లా మారింది. పెట్టెలో ఉన్న ఆభరణాలు, పాత వస్తువులు గాల్లో ఎగిరిపడుతున్నాయి. కిటికీల గాజులు పగిలి ఎర్ర కాంతి లోపలికి దూసుకొస్తోంది. వెంకటేష్ బలంగా నేలపై నిలబడి, నీ రహస్యం బయటకు తెచ్చేది నేనే. నీకు శాంతి కలిగించేది నేనే. కాని ముందు నువ్వు నాకు మార్గం చూపాలి అని అన్నాడు. యక్షిణి కళ్లలో మళ్లీ ఆగ్ని తగ్గి ఒక మసక వెలుగులా మెరుపు వచ్చింది. నా శవం ఈ బంగ్లా వెనక తోటలో పూడ్చబడింది. ఆ ఎముకలు వెలుగులోకి వస్తే రామచంద్రయ్య వంశం ముందు నిజం బయటపడితేనే నేను విముక్తి పొందుతాను అని చెప్పగానే ఆమె రూపం ఒక్కసారిగా పొగలా మాయమైంది.
గది మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కాని వెంకటేష్ భయపడిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ శవాన్ని తాను వెతికే ప్రయత్నం చేస్తే ఆత్మను కాపాడే శక్తులు తన ప్రాణం తీసే అవకాశం ఉంది. వెంకటేష్ గుండె బలంగా కొట్టుకుంటోంది. శవం తోటలో పూడ్చబడి ఉంది అనే యక్షిని మాటలు అతని చెవుల్లో ఇంకా మార్మోగుతున్నాయి. అతను టార్చ్ని బిగించి పట్టుకుని బంగ్లా వెనక తోట వైపు అడుగులు వేశాడు. ఆ తోట చీకటితో నిండిపోయి ఉంది. పొడవాటి మామిడి చెట్లు, పాత తాటి చెట్లు గాలిలో గుసగుసలాడుతున్నాయి. ప్రతి అడుగూ అతనికి 100 కళ్ళు తనను గమనిస్తున్నట్టుగా అనిపించింది. మెల్లగా తోట మధ్యలో ఒక గుంత మాదిరి ప్రదేశం అతని కంటపడింది. అక్కడ నేలమీద ఎర్రటి మరకలు ఉన్నాయి, పాత రక్తపు మరకల్లా కనిపిస్తున్నాయి. అతను కర్రతో ఆ నేలను తవ్వడం మొదలుపెట్టాడు. మొదట మట్టి రాలిపడింది. కానీ కొద్దిసేపటికి ఒక ఎముక బయటకు వచ్చింది. వెంకటేష్ శరీరం వణికిపోయింది. కాని ధైర్యంగా తవ్వడం కొనసాగించాడు. ఇంకొన్ని ఎముకలు బయటకు వచ్చాయి. చివరికి ఒక పాత కపాలం బయటపడింది. అప్పుడు ఒక్కసారిగా గాలి భీకరంగా వీచింది. ఆకాశం గర్జించింది. చెట్లన్నీ వణికిపోయాయి. మధ్యలో యక్షిణి రూపం మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె ఈసారి భయంకరంగా కాదు, కాని కళ్లలో బాధతో కనిపించింది. ఇదే నా శరీరం. ఇక్కడే నన్ను పూడ్చేశారు. కాని ఇది వెలుగులోకి వచ్చినా నిజం బయటపడకపోతే నా ఆత్మ ఇంకా బంధించబడే ఉంటుంది. వెంకటేష్ ఊపిరి బిగబట్టి అడిగాడు, నిజం బయటపడాలంటే నేను ఎవరిని ఇక్కడికి తేవాలి? ఆమె స్వరం లోతైన గాలిలా వినిపించింది. రామచంద్రయ్య వంశస్థులు. వారే నా మరణానికి కారణం అని తెలుసుకోవాలి. వారు విని ఒప్పుకుంటేనే నా శాపం తొలగిపోతుంది. వెంకటేష్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన స్నేహితుల్లో ఒకడు అనిల్ రామచంద్రయ్య వారసుడని అతనికి గుర్తొచ్చింది. చిన్నప్పుడే తన వంశం బంగ్లా యజమాని అని అనిల్ చెప్పిన సందర్భం గుర్తుకు వచ్చింది. అప్పుడు వెనకనుంచి అడుగుల శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగాడు. బయట ఎదురుచూస్తూ ఉన్న అతని స్నేహితులు గేటు పగలగొట్టి లోపలికి వస్తున్నారు. వారిలో ముందున్నవాడు అనిల్. వెంటనే యక్షిణి రూపం గాల్లోకి ఎగిరి పెద్దగా నవ్వింది. అతడే. రామచంద్రయ్య రక్తం. ఇప్పుడు నిజం వెలుగులోకి వస్తుంది అంటూ గర్జించింది. అనిల్ ఒక్కసారిగా వణికిపోయాడు. ఇది ఏమిటి వెంకటేష్? ఈ ఆడదెయ్యం నన్నెందుకు గమనిస్తోంది అని భయపడి వెనక్కి తగ్గాడు. వెంకటేష్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక అసలు నిజాన్ని బయటపెట్టే సమయం వచ్చింది. అనిల్ వణికిపోతూ వెంకటేష్ వెనుక దాక్కున్నాడు. ఇది ఎందుకు నా పేరు చెబుతోంది? నేను ఏ తప్పూ చేయలేదు అని అతను గట్టిగా అన్నాడు. అప్పుడే యక్షిణి గాల్లో విరుచుకుపడింది. ఆమె స్వరం పిడుగు పడినట్టుగా మార్మోగింది. నీ పూర్వీకుడు రామచంద్రయ్య నన్ను మోసం చేశాడు. బంగారం కోసం నా రక్తం కార్చాడు. నన్ను బలిచేశాడు. ఆ పాపం కారణంగా నేను యక్షిణిగా మారాను. నీ వంశం ఎప్పటికీ శాపగ్రస్తం. అనిల్ చెమటలు పట్టి వణికిపోయాడు. నాకు ఈ విషయం తెలియదు. నా తాతగారు పెద్ద మనిషి, కాని ఇంత దారుణం చేశాడని నేను ఊహించలేదు అని కళ్లలో నీరు తెచ్చుకున్నాడు. వెంకటేష్ వెంటనే ముందుకు వచ్చి, అనిల్, ఇది నీ తప్పు కాదు. కాని నీ వంశం పాపం వల్ల ఈ ఆత్మ ఇక్కడ బంధించబడింది. నువ్వు ఇప్పుడు ఒప్పుకొని ఆమెకు న్యాయం జరిగిందని చెప్పాలి. అప్పుడే ఈ శాపం తొలగుతుంది అని గట్టిగా అన్నాడు. అనిల్ చేతులు వణికాయి. అతను నేలపై ఉన్న ఆ ఎముకల దగ్గర మోకరిల్లాడు. నీతో జరిగిన అన్యాయానికి నేను నా వంశం తరపున క్షమాపణ కోరుతున్నాను. నీకు న్యాయం జరగలేదు. కాని నువ్వు విముక్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కన్నీళ్లతో అన్నాడు. అప్పుడే తోట మధ్యలో గాలి ఒక్కసారిగా శాంతించింది. రక్తపు మరకల్లా కనిపిస్తున్న నేల క్రమంగా ఎండిపోయింది. ఎముకలు మెల్లగా వెలుగులు విరజిమ్ముతున్నట్టుగా మెరుస్తున్నాయి. యక్షిణి రూపం ఇప్పుడు పూర్తిగా మారింది. ఎర్రకళ్ళు, భీకరమైన ముఖం మాయమైపోయి ఆమె ఒక అందమైన స్త్రీ రూపంలో కనిపించింది. కళ్లలో బాధ ఉన్నా
ఆత్మలో శాంతి మెరిసింది. ఆమె మృదువైన స్వరంలో అంది, ధన్యవాదాలు. ఇన్ని ఏళ్లుగా నా రక్తం న్యాయం కోసం ఎదురుచూసింది. మీరు నిజం వెలుగులోకి తెచ్చారు. ఇక నా ఆత్మకు శాంతి లభిస్తుంది అని చెప్పగానే ఆమె రూపం వెలుగులా మారి ఆకాశంలో కలిసిపోయింది. వెంకటేష్, అనిల్, వారి స్నేహితులు అక్కడే నిలబడి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కాని అదే సమయంలో నేలనుంచి ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. బంగ్లా మొత్తం కంపించింది. వెంకటేష్ గమనించాడు, యక్షిని విముక్తి పొందినా బంగ్లాలో ఇంకా ఏదో శక్తి బంధించబడి ఉందని. యక్షిని ఆత్మ వెలుగులా ఆకాశంలో కలిసిపోయిన తర్వాత తోటలో కాసేపు నిశ్శబ్దం నెలకొంది. వెంకటేష్, అనిల్, మిగతా స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. అంతా అయిపోయింది అని అనుకున్నారు. కాని ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు నిలవలేదు. బంగ్లా లోపల నుంచి ఒక్కసారిగా గంభీరమైన గర్జన వినిపించింది. గోడలు చీలిపోయేలా కదిలాయి. కిటికీలు బిగ్గరగా పగిలిపోయాయి. వెంకటేష్ గుండె ఆగిపోతుందేమోనన్నట్టుగా కొట్టుకుంది. ఇది ఏమిటి? యక్షిని విముక్తి పొందిందే కదా. మరి ఈ శబ్దం ఎవరిది అని అడిగాడు. అప్పుడు నేలనుంచి ఎర్రటి పొగ పైకి లేచింది. ఆ పొగ నెమ్మదిగా ఒక పెద్ద మనిషి రూపంలో మారింది. అతని ముఖం భయంకరంగా ఉంది, కళ్ళు రక్తంలా ఎర్రగా మెరుస్తున్నాయి. అతడు గర్జిస్తూ అన్నాడు, నన్ను మరచిపోయారా? నేను రామచంద్రయ్య, ఈ బంగ్లా అసలు యజమాని. ఈ నేల మీద నాది శక్తి. నేను చేసిన బలిపూజ వల్లే ఈ స్థలం నాది. ఇప్పుడు నా వారసుడే నా ముందున్నాడు, అతని రక్తంతో నేను మళ్లీ బలపడతాను. అనిల్ భయంతో వణికిపోయాడు. అతడేనా నా పూర్వీకుడు రామచంద్రయ్య ఆత్మ అని కంగారుగా అడిగాడు. వెంకటేష్ అరిచాడు, అవును. యక్షిని విముక్తి పొందినా ఈ స్థలం ఇంకా రామచంద్రయ్య దుష్టశక్తి కిందే ఉంది. అతను చేసిన పాపం వేరే రూపంలో బంధించబడింది. రామచంద్రయ్య ఆత్మ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పెద్దగా నవ్వింది. ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి రక్తం నాది, ముఖ్యంగా నా రక్త సంబంధం, నా వారసుడి రక్తం తాగితే నేను శాశ్వతంగా బలపడతాను అని కేకేసింది. అనిల్ నేలపై కూలిపోతూ, వెంకటేష్, నన్ను రక్షించు, లేదంటే నేనే అతని బలిపశువుగా మారిపోతాను అని కేకేశాడు. వెంకటేష్ వెంటనే తన ఫోటోని ఎత్తి చూపి మంత్రం జపించడం మొదలుపెట్టాడు. కాని ఈసారి ఆ మంత్రం శక్తి తక్కువగా పనిచేస్తున్నట్టుంది. ఎందుకంటే రామచంద్రయ్య ఆత్మ దుష్టబలంతో నిండిపోయి ఉంది. ఆకాశం నల్ల మబ్బులతో కమ్ముకుంది. పిడుగులు బంగ్లా మీద పడ్డాయి. నేల మొత్తం రక్తపు వాసనతో నిండిపోయింది. ఇప్పుడు అసలైన పోరాటం మొదలైంది. వెంకటేష్ మరియు రామచంద్రయ్య ఆత్మ. బంగ్లా అంతా వణికిపోతూ ఉంది. రామచంద్రయ్య ఆత్మ గర్జిస్తూ గాల్లో ఎగురుతూ ఎర్రటి జ్వాలలాగా చుట్టూ వ్యాపించింది. అనిల్ నేలపై వణుకుతూ, వెంకటేష్, నేను ఇక బతకలేననుకుంటున్నా అని కేకేశాడు. వెంకటేష్ తన భగవద్గీతను చేతిలో పట్టుకుని చివరి శక్తితో మంత్రోచ్చారణ ప్రారంభించాడు. ఆ మంత్రాల శబ్దం విన్న వెంటనే రామచంద్రయ్య ఆత్మ కేకేసింది, ఆపు. ఆ మంత్రాలు నా శక్తిని దహనం చేస్తున్నాయి. కాని మంత్రాలు మరింత బలంగా మారాయి. ఒక్కసారిగా యక్షిణి ఆత్మ వెలుగురూపంలో మళ్లీ కనిపించింది. ఆమె శాంతమైన స్వరంలో అనింది, వెంకటేష్, నువ్వు ఒక్కడివి కాదు. ఈ నేల మీద పాపాన్ని శుద్ధి చేయడానికి నేను కూడా ఉన్నాను. ఆమె ఆత్మ చేతులు చాపగానే రామచంద్రయ్య ఆత్మ వెనక్కి తోసుకుపోయింది. అతడు గర్జిస్తూ, నేను బలిపూజలతో, రక్తంతో పెరిగిన శక్తిని నువ్వు ఒక్కసారిగా ఆపలేవు అని అరిచాడు. అప్పుడు వెంకటేష్ గట్టిగా అన్నాడు, పాపం ఎంత బలంగా ఉన్నా ధర్మం ముందు అది ఎప్పుడూ నిలబడదు. అతను గీతలోని చివరి శ్లోకం చదివాడు. ఆ శ్లోకం ముగిసిన వెంటనే యక్షిణి తన ఆత్మశక్తిని వెంకటేష్ వైపు పంపింది. ఆ శక్తి మంత్రంతో కలిసిపోయి బంగారు వెలుగులా రామచంద్రయ్య ఆత్మ మీద పడి దహనం చేసింది. రామచంద్రయ్య కేకలు వేస్తూ, ఇది అసాధ్యం, నా రక్తపాసం, నా శక్తి శాశ్వతం కావాలి అని అరిస్తూ క్రమంగా ఆవిరైపోయాడు.
అతని ఆత్మ కరిగిపోయిన వెంటనే బంగ్లా మొత్తం ప్రశాంతమైంది. ఎర్రటి పొగ, భయంకరమైన వాసన అన్నీ మాయమయ్యాయి. అనిల్ కన్నీళ్లతో వెంకటేష్ పాదాల దగ్గర కూర్చుని, "నువ్వు లేకపోతే నేను ఈరోజు బ్రతికి ఉండేవాడిని కాదు. నా కుటుంబ పాపం నన్ను కూడా మింగేసేది" అన్నాడు. వెంకటేష్ చిరునవ్వుతో, "ఇది నీ పూర్వీకుల పాపం. నువ్వు ఆ పాపం వారసత్వంగా మోసుకొచ్చావు. కాని నువ్వు మంచి మనసు కలిగి ఉన్నావు. అందుకే నువ్వు రక్షించబడ్డావు" అని చెప్పాడు. యక్షిణి ఆత్మ చివరిసారి వారికి కనబడింది. ఆమె శాంతంగా నవ్వుతూ, "ఇప్పుడే నేను నిజంగా విముక్తి పొందాను. ఇక ఈ నేల మీద ఎలాంటి దుష్టశక్తి ఉండదు. మీరు భయపడవద్దు" అని చెప్పి వెలుగులో కలసిపోయింది. బంగ్లా క్రమంగా కూలిపోయింది. చెట్లు మామూలుగా మారాయి. ఆ నేల మళ్లీ జీవంతో నిండిపోయింది. అనిల్ గ్రామానికి వెళ్లి ఆ బంగ్లా స్థలాన్ని దానం చేసి దానిపై ఒక ఆలయం కట్టించాడు. ఆ రోజునుంచి ఆ ప్రదేశం శాంతి స్థలమైంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.